హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీ సింపుల్గా టేస్ట్గా చేసుకుందామండి. చేపల పులుసు, ఇది కర్రీ లాంటి పులుసు, ఎందుకంటే పల్చగా కాక తిక్కుగా కాక మీడియంగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది రైస్లోకి. ఫస్ట్ అయితే ఫిష్ తీసుకున్నాను, నేను ఒక 1 kg తీసుకున్నాను. అందులో చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి, ఆయిల్ వేసి చక్కగా మ్యాగ్నేషన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకుని అందులో ఫిష్ వేసి చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మేమైతే ఇలా చేస్తాం, ఫ్రై చేసుకుని. అదే ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనము తాలింపు గింజలు వేసుకోవాలండి. అంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేసిన తర్వాత వేగిన తర్వాత నేను ఒక మసాలా రెడీ చేస్తున్నాను. ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, టమాటా ఇవన్నీ పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవాలండి. అందులో చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసేటప్పుడు ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత అందులోనే మళ్ళీ మనం కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీగా ముందు వేసాం కనుక దీనికి సరిపడినట్టు మనం వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, అంటే మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చక్కగా అది ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు వేసుకోవాలి. నేను ఆల్రెడీగా అందులో ముందే వేసేసాను, చింతపండు మిక్స్ చేసేటప్పుడు వేసాను. దానికి తగినంత వాటర్ కూడా వేసుకొని ఫిష్ ఏవైతే ఫ్రై చేసి ఉన్నాయో అవి అందులో వేసుకొని చక్కగా ఉడకాలండి. మంచిగా కుక్ సాఫ్ట్ అయిన వరకు మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. ఇంతే సింపుల్ ఫిష్ పులుసు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకేమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.